హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూసి వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, ఒక్క లైక్ అండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వీడియో. సో, అందుకనే నేను అన్ని వీడియోస్‌లో కూడా లైక్ అయినా చేయమని చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పాను మీకు. ఫేస్‌కి సంబంధించి అన్నీ. ఇంకా మంచి ఫేస్ ప్యాక్ అండి. చాలా బాగా యూజ్ ఉంటుందండి ఫేస్ ప్యాక్. అట్ ద సేమ్ టైం మీకు దీంట్లో నేను పెట్టిన వీడియోస్‌లో మీకు నచ్చినయి మంచి ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోండి. సో, అన్నీ కూడా నేను యూజ్ చేసే లైవ్‌లో మీకు చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి ఫేకు లేదండి. సో, అందుకనే నేను మంచిగా అనిపించింది నాకు. అందరూ కూడా వీటి వల్ల ఉపయోగపడాలి అని నేను చెప్తున్నాను. నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. సో, చాలా అంటే చాలా కాదు. అంటే బ్యూటీ పార్లర్‌కెళ్ళి వేస్ట్ చేస్తారు కదా! అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ముల్తాన్ సారీ. తెలుసు కదా ప్రతి ఒక్కళ్ళకిని. మనకి కొట్టు దగ్గర అమ్ముతారండి. ఇది పౌడర్ శుభ్ర హెయిర్ పౌడరు. సో, అదైతే మేము ప్యాకెట్‌లోది ఒక బాక్స్‌లో యేసుకున్నాము. శుభ్ర హెయిర్ పౌడర్ అండి. ఇది చాలా మంచి యూజ్ ఉంటదండి. శుభ్ర హెయిర్ పౌడర్‌లో పెసలు అండ్ రోజు తెలుసు కదా! రోజా పువ్వు రేకులు చాలా అండి. శనగపిండి ఇవన్నీ యూజ్ చేసి శుభ్ర హెయిర్ పౌడరు మనకు అమ్ముతున్నారండి కిరాణా షాప్‌లో. సో, దాంట్లో ఎటువంటి కెమికల్ ఉండదండి. మంచిదండి. సో, యూజ్ చేసుకున్నా పర్వాలేదండి. నేను శుభ్ర హెయిర్ పౌడరు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. శుభ్ర హెయిర్ పౌడరు సున్నిపిండి టైప్ అండి. చాలా మంచియేనండి. దాంట్లో కందిపప్పు, పెసరపప్పు అండ్ పచ్చి శనగపప్పు అండి. ఇంకొకటి ఏంటి పెసలు, ఇంకా రోజు రేకలండి, రోజ్ వాటరు చాలా బాగా యూజ్ ఉంటదండి. సో, చూస్తున్నారు కదా! మిక్స్ చేసి రోజ్ వాటరు అండ్ శుభ్ర హెయిర్ పౌడరు అండ్ చక్కెర తెలుసు కదా! పంచదార పొడి ఒక స్పూను, అర స్పూన్ పంచదార పొడి అండి, పసుపు అర స్పూన్ అండి అండ్ రోజ్ వాటర్ అండి మనం మిక్స్ చేసుకోవడానికి. అండ్ శుభ్ర హెయిర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసానండి. ఇవన్నీ కూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు నేను ఫేస్‌కి అప్లై చేసి మీకు చూపిస్తాను లైవ్‌లోనే. చాలా బాగుంటుందండి. సో, ఇదైనా యూజ్ చేయండి. ఎవరైనా కూడా మంచిగా జెంట్స్ అండ్ లేడీస్ చంటి పిల్లలకు కూడా ఫేస్ ప్యాక్ వేయొచ్చండి. సో, చిన్నప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ నుంచి ఏయడం నేర్పిస్తే వాళ్ళు కూడా ఎటువంటి బ్లాక్‌గా ఉన్న వాళ్ళైనా సరే ఇది సున్నిపిండి కదండీ! చాలా మంచిదండి. ఇది యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. సో, మనకి ఇంట్లో దొరికేవి ఎయన్నా కూడా యూజ్ చేయొచ్చండి చిన్నపిల్లలకి. అదైనా 5 ఇయర్స్ అయినా దాటాలండి. చాలా మంచిదండి. అంటే వాళ్ళకి ఏమి తెలీదు కదా! మనం ఎవ్రీడే వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటే ఇప్పటి నుంచి మంచిగా యూజ్ అవుతది. మీరే చూస్తున్నారు. నేను ఫేస్ అంతా కూడా అప్లై చేసి మీకు లైవ్‌లో చూపిస్తాను. నేను అన్నిటిలో కూడా పసుపు అన్నది మిస్ అవ్వనివ్వనండి. పసుపు అన్నది చాలా మంచిదండి. సో, ఎంతో ఫేస్‌ని గ్లోయింగ్‌గా ఇస్తదండి పసుపు. సో, అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా పసుపు బాగా యూజ్ చేస్తాను. చాలామంది ఫేస్ ఏంటంటే డల్‌గా ఉంటది, బ్లాక్‌గా ఉంటది. అటువంటోళ్ళకి బాగా యూజ్ అవుతదండి ఇది. ప్రతి ఒక్కటి కూడా నేను యూజ్ చేసేదే మీకు చెప్తున్నాను. బావుంటదండి. ఇది బాలేదు అని అనటానికి ఏమీ లేదు. సో, నేను ఆల్రెడీ ఒక బుక్‌లో చదివాను. అందుకని నేను ప్రతీదీ నేను యూజ్ చేసుకొని ఎంత టైం తీసుకున్నాక నేను మీకు చెప్తున్నాను. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మంచిగా ఉంటది అని నేను యూజ్ చేసి అందరూ ఇంటి దగ్గర అందరికీ చెప్పి వాళ్ళు యూజ్ చేశాక మీకు బెటర్ అనిపిస్తేనే నేను చెప్తున్నాను. సో, మొత్తం అంతా ఫేస్ అంతా కూడా పట్టించేయాలండి. అలా పట్టించేయాలి. మన ఫేస్ అంతా కూడా మీరే చూస్తున్నారు లైవ్‌లో. మొత్తం ఫేస్ అంతా కూడా పట్టించేసి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఆరిపోద్దండి మనకి. రోజ్ వాటర్ అండి అది మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ బదులు రోజ్ వాటర్ వేసుకొని అండ్ తెలుసు కదా! శుభ్ర హెయిర్ పౌడర్, రోజ్ వాటర్ అండ్ పసుపు అండ్ చక్కెర పొడి అండి అర స్పూను. పంచదార తెలుసు కదా! దాని పొడి మెత్తగా ఉంటది కదా! దాని పొడి వేసుకోవాలి. చాలా బాగుంటదండి. ఫేస్ అయితే మీరే నమ్మలేరు. అంత బాగుంటదండి. ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాక చూస్తున్నారు కదా! ఫేస్ వాష్ చేసి నేను లైవ్‌లో చూపిస్తాను ఎంత బాగుందన్నది ఫేసు. నేను అన్నీ యూజ్ చేస్తానండి మంచిగానే. సో, అందుకనే మీకు చెప్తున్నా నేను. చూస్తున్నారు కదా! ఫేస్ అంతా ఎంత గ్లోయింగ్‌గా ఉన్నది. మీరే తప్పకుండా